నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సయాటికాకు సర్జరీ ఒకటే పరిష్కారమా? ఆటిజాన్ని ఎలా గుర్తుపట్టాలి? అలాంటి సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇది ప్రధానంగా ఏ వయసు వారిలో కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వస్తుంది? జనరల్గా మనకేంటంటే ఇన్ఫర్టిలిటీ అనే సమస్య కూడా చాలామందికి కూడా ఒక అవేర్నెస్ లేదు. ఎందుకంటే పెళ్ళి అవుతున్నాయి, పిల్లలు పుట్టలేదు కాబట్టి అది ఇన్ఫర్టిలిటీ సమస్యగా అనుకుంటారు చాలామంది. అది దానికి అదేముండదు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఒక 1-2 years ట్రై చేయాలి వాళ్ళు తప్పనిసరిగా. చేసిన తర్వాత 1 year పాటు అంటే ఏది ప్రికాషన్స్ తీసుకోకుండా, ప్రొటెక్టివ్ మెజర్స్ ఏమీ తీసుకోకుండా పిల్లలు పుట్టలేదు అంటే మాత్రం అప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యగా దాన్ని మనం డిఫైన్ చేయాలి. అంటే డెఫినేషన్ అలా ఉంటుంది. 1 year ట్రై చేసినాం, మా పిల్లలు పుట్టలేదు డాక్టర్ గారు, అన్ని మెథడ్స్ ట్రై చేసాం బట్ మాకు సక్సెస్ అది కన్సీవ్ కాలేదు అంటే మాత్రం దాని ఇన్ఫర్టిలిటీ సమస్య అంటారు. అంతేగాని పెళ్ళైన 3 నెలలకే అయితే మాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ కావాలనుకోవడం తప్పు. ఒక 1-2 years ట్రై చేయాలి కంపల్సరీ. న్యాచురల్ మెథడ్స్ అంతా ట్రై చేసుకున్న తర్వాతే ఇన్ఫర్టిలిటీకి వెళ్ళాలి. అంతేకాని ఇమీడియట్గా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కలిస్తే మాత్రం దానివల్ల అడ్వాంటేజ్ కంటే పెద్దగా పాజిటివ్ అవుట్కమ్ ఏమి ఉండదు మీకు. అందువల్ల ఇప్పుడు కూడా మీకు దానికి నేను చెప్పిన 1 year లోపల ట్రై చేశాము, కుదరలేదు అంటే మాత్రం అప్పుడు డాక్టర్ని కలవచ్చు. దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ సమస్యగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎందుకు వస్తుందని అంటారు? రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే మీకు ఇక్కడ స్పెసిఫిక్గా మీకు రీజన్స్ చాలా ఉంటాయి. అటు మేల్ సైడ్ కావాలి, అటు ఫీమేల్ సైడ్ కావాల్సి వస్తుంది రీజన్స్ మీకు. ఎందుకంటే ఇద్దరూ బ్యాలెన్స్ చేయాల్సింది, ఇద్దరికి కూడా 50-50% షేరే ఉంటుంది ఇంట్లో. కానీ చాలామందికి ఏంటంటే ఆ సమస్య అనేసరికి అర్థం, చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ అది ఆడవాళ్ళ సమస్యలే, మగవాడికి ఏం సంబంధం అనుకునేది. ఇప్పటికీ ఆ కాన్సెప్ట్ దాంట్లో ఉన్నారు, ఆ ఇంపాక్ట్ ఉంది చాలా ఫ్యామిలీస్లో కూడా మీకు. ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో కూడా మీకు మా అమ్మాయికి పిల్లలు పుట్టలేదండి, ఏదో మా అమ్మాయి సమస్య ఉంది అంటుంటారు తప్ప వాళ్ళ అల్లుడికి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మాత్రం వాళ్ళు కూడా ఆలోచించరు. అటు పేరెంట్స్ ఆలోచించరు, ఇన్లాస్ ఆలోచించరు, ఇద్దరూ ఉంటారు మీకు. అందువల్ల మీకు ఏంటంటే ఈ సమస్య కారణాలు తెలుసుకోవాలన్నప్పుడు మనము 2 అనలైజ్ చేయాలి, 2 డివైడ్ చేసుకోవాలి. మేల్ రీజన్స్ ఏంటి, ఫీమేల్ రీజన్స్ ఏంటి అని. అప్పుడే మనకు దాని గురించి ఒక అవేర్నెస్ వస్తుంది. దాని లిమిటేషన్స్ ఏంటో అర్థమవుతాయి. అంటే మేల్ లిమిటేషన్స్ ఏంటి, ఫీమేల్ లిమిటేషన్స్ ఏంటి తెలిస్తే ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఈజీగా ఉంటుంది. అందువల్ల కాబట్టి ఇప్పుడు మీకు వీళ్ళ షేరే మనం తీసుకుంటాం. 33.5 షేర్ వీళ్ళది, 33.5 షేర్ వాళ్ళదే ఉంటుంది. కాబట్టి మిగతా రిమైనింగ్ 33.5లో మీకు ఏమవుతుందంటే బోత్ మిక్స్డ్ అయి ఉంటుంది మీకు. అందువల్ల మీకు ఏంటంటే మీకు అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి రీజన్ మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరిని మన ఇద్దరిని అవాల్యుయేట్ చేయాలి తప్ప సింగిల్గా ఒకరిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడానికి అది మంచిది కూడా కాదు. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు జోగులాంబ నుంచి. నమస్తే వెంకటేష్ గారు. హలో, చెప్పండి. నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి. చెప్పండి. రైట్ డాక్టర్, స్మాల్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. అంటే ఇంతగా మీరు చెప్పినట్టు ఆడవాళ్ళల్లో కూడా అండ్ మగవాళ్ళల్లో ఇద్దరు షేర్ ఉంటుందని చెప్తున్నారు కదా. సో ఆడవాళ్ళలో ఏ లక్షణాలు ఉంటాయి అండ్ మగవాళ్ళల్లో ఏ స్పెసిఫిక్ సింటమ్స్ ఉంటాయి? సో ఫస్ట్ లెవెల్లో మనం మగవాళ్ళు చూసుకుందాం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. కామనెస్ట్ కాజు స్పెర్మ్ ఇష్యూస్ అనమాట. స్పెర్మ్లో మీకు మొటిలిటీ సరిగా లేకపోవడం కానీ, కౌంట్ సరిగా లేకపోవడం కానీ, మార్ఫాలజీ అంటే నార్మల్ మార్ఫాలజీ లేకపోవడం కానీ, ఇవన్నీ కామనెస్ట్ రీజన్స్ అనమాట. మెజారిటీ పేషెంట్స్లో మనం చూసిన కేసుల్లో మొటిలిటీ ప్రాబ్లం ఉంటుంది, కౌంట్ ప్రాబ్లం ఉంటుంది. అంటే 40 million మినిమం ఉండాలి కౌంట్. 40-45 million వస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే న్యాచురల్ కన్సీవ్ కావడానికి నార్మల్ మెథడ్స్లో. అలాగే కానీ మీకు 20 ఉంది, 10 ఉంది అంటే మాత్రం కన్సీవింగ్ కష్టంగా ఉంటుంది. కానీ చాలామంది పేషెంట్స్లో మనకి 0 million వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. 0-1 million ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు మన పేషెంట్స్. సో అంటే వీళ్ళకు కామనెస్ట్గా ప్రైమరీ ఫోకస్ అక్కడే పెట్టినా కూడా మనము సెకండరీ ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ చూడాలి. అంటే కౌంట్ బాగానే ఉంది అనుకుందాం, బాగుంది అయినా కూడా పిల్లలు కన్సీవ్ కాలేదంటే ఇంకా వేరే రీజన్స్ ఏమున్నాయి చూడాలి. వేరే రీజన్స్ మనకు కావడానికి ఏమైనా టెస్టికల్స్ ఇష్యూస్ ఉన్నాయా, టెస్టికల్స్లో ఏమైనా డెవలప్మెంట్ అవుతూ ఉందా లేదా చూసుకోవాలి. అది చూసేసి దాంతో ఏమైనా సెక్సువల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సెక్సువల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి, అంటే ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఇతనికి ఏమైనా బయట సెక్సువల్ డిజార్డర్స్ అంటే సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అటాక్ అయ్యాయా, ఏమైనా ట్రీట్మెంట్ పార్ట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, క్యాన్సర్కి సంబంధించి కానీ ఏమన్నా కూడా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా డిప్రెషన్ డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారా, సైకాట్రిక్ డ్రగ్స్ వాడుతున్నారా, ఇంతకుముందు వెరికోసిల్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు ఎప్పుడైనా మమ్స్ లాంటిది వచ్చిందా, ఇవన్నీ ప్రైమరీ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ప్రైమరీ ఫ్యాక్టర్స్ మనం ఎవాల్యుయేట్ చేస్తే మేము 50% ఆఫ్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. రవి గారు కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే రవి గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి.
సయాటికా మేడం, మా మిస్సెస్ కు సైడ్ ఇక్కడ తొడ నుండి కింది వరకు నిలబడితే బాగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే న్యూరాలజీ చూపించాము. ఓకే హలో ఓకే చెప్పండి, వినిపిస్తుంది సార్. చెప్పండి, వినిపిస్తుంది. న్యూరో డాక్టర్ కూడా చూపించాము సార్. టాబ్లెట్ వాడినా ఏమంత మేలు అనిపించలేదు సార్. జనరల్లీ మీకు సయాటిక సమస్యను మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి మీకు. ఎందుకంటే చాలామంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా, నేను సర్జరీకి వచ్చిన వాళ్ళు చాలామంది, అంటే సర్జరీ చెప్తే వచ్చిన వాళ్ళే కాబట్టి అసలు మూమెంట్ లేకుండానే వస్తారు మన దగ్గరికి. సయాటిక్ మీకు హోమియోపతి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, పెద్దగా వరి అవసరం లేదు. నాకు ఒక పని చేయండి, మీరు ఒకసారి ఆ ఎంఆర్ఐ రిపోర్టు మాకు పెట్టండి, చూస్తాను. చూసిన తర్వాత మీకు అడ్వైజ్ చేయగలుగుతాను. ఎందుకంటే మీకు పర్సనల్గా మీరు రావాలా, ఆన్లైన్లో తీసుకోవచ్చలేదు నేను చూసి చెప్పచ్చు. ఎందుకంటే సయాటికాకు ఇన్ని రోజులు సఫర్ అయ్యే అవసరం లేదు. నేను చూసిన 90% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా సర్జికల్ కేసెస్. ప్రతి పేషెంటు అసలు లేవలేని స్టేజ్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు 10 years అయినా 15 years అయినా హ్యాపీగా ఉన్నారు కాబట్టి పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ చూస్తే కండిషన్ చెప్పగలుగుతాం, ఆ స్టేటస్ ఎలా ఉంది, దాన్ని మెడికల్ మేనేజ్మెంట్ చేయగలుగుతామా లేదా, సర్జికల్ మేనేజ్మెంట్ చేయగలుగుతామని చెప్పచ్చు మీకు ఒకసారి. ఎందుకంటే మరి వేరే డాక్టర్కి చూపించని నేను చెప్పలేను, ఎందుకంటే దీనికి ఒక ఎక్స్పర్ట్ డాక్టరే చూడాలి కాబట్టి తప్పనిసరిగా ఒకసారి పంపించండి, మీకు పరిష్కారం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. రైట్ డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, అరుణ కుమారి గారు ఫ్రమ్ తణుకు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి హలో. చెప్పండి. హలో, నాకు కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిందండి, ఆపరేషన్ చేయించుకున్నాను, నీడే అయిందండి. ఓకే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏం కంప్లైంట్స్ వచ్చాయి? ఏంటండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారా? హార్మోన్ యూరిన్ దగ్గర మంట 15 సంవత్సరం నుంచి బాధపడుతున్నారండి, యూరిన్ ఇన్ఫెక్షన్ తో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందండి. అది వాళ్ళు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నారా? లేడీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారండి. జనరల్గా మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్లో మీకు వేరే సిమ్టమ్స్ కూడా రావాలి, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కాకుండా ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటున్నారు కాబట్టి మీకు ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి చూస్తే కానీ తెలియదు మీకు. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్లో ఏమన్నారు? జనరల్గా మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలామంది లేడీస్లో కామన్గా వస్తుంటుందండి. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వేరు, మళ్ళీ డ్రైనెస్ ఆఫ్ వెజైనా కానీ అవన్నీ వేరుగా ఉంటాయి. నన్ను అడిగితే మీకు ఒకసారి యూరిన్ కల్చర్ కానీ అవన్నీ చేస్తే కానీ దాని అర్థమవుతుంది ఏంటి ప్రాబ్లం అనేది చెప్పి. అయినా కూడా నేను చేశాను, పెద్ద రిలీఫ్ లేదు అని మీరు అనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు రాగలిగితే హైదరాబాద్ రండి, లేదంటే ఒకసారి ఆన్లైన్లో నాకు ఒకసారి రిపోర్ట్ పంపించండి, ఆ గైనకాలజిస్ట్ రిపోర్ట్ చూసి చెప్తాను మీకు. ఎందుకంటే యూరినరీ సమస్యకి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు, దాని ఇన్నర్ కాజ్ ఏదో వేరేగా ఉంది, ఆ ఇన్నర్ కాజ్ని గుర్తుపట్టలేకపోతున్నారు అనుకుంటాను. సో దాన్ని బట్టి మనం ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఇంత క్రానిక్ అయింది కాబట్టి మళ్ళీ నేను కూడా వేరే డాక్టర్ని కన్సల్ట్ కామని చెప్పలేను. ఏదో క్రానిక్ కేసు చేత కాలేదు అనుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకసారి నాకు రిపోర్ట్స్ పెట్టి చూడండి, ఆ నెంబర్కు నేను మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. మల్లారెడ్డి హైదరాబాద్ నుంచి. నమస్తే మల్లారెడ్డి గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. నయాటికా అయితే గుజ్జు జారిందని ఆపరేషన్ చేశారు. ఓకే, నాకు ఈ లెఫ్ట్ సైడ్ కాల్ మీద వచ్చింది మొత్తం పని చేయకుండా. ఓకే, ఇది పాదం తిమ్మిరి పోవట్లేదు, ఇంకోటి నడుము నొప్పి కూడా పోవట్లేదు సార్. ఇది అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీకు 4 months అయింది సార్ చేసి. అంటే మీకు ఏమన్నారు వాళ్ళు కంప్లైంట్? అదే మన వెనముక అది డిస్క్ జారిందన్న. డిస్క్ ఓకే ఓకే, డిస్క్ ప్రొలాప్స్ అయిందన్నారా? అయిందని సర్జరీ చేశారు. ఓకే, అయినా రిలీఫ్ ఏం లేదా? ఇప్పుడు ఈ కాలు మీద వచ్చింది సార్, అప్పుడు లేవనికి రాకుండా నాకు. ఓకే, ఈ ఫిజియోథెరపీ చేసినాక కొద్దిగా లేస్తుంది కానీ పూర్తిగా మనం ఎప్పటిలాగా నడవడానికి రావట్లేదు. ఈ పాదం ఒకటి తిమ్మిరి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పాదము తిమ్మిరి వస్తా ఉంది, నడుము నొప్పి కూడా పోవట్లేదు సార్. జనరల్గా మీకు ఇంకా పెయిన్ ఉంది, తిమ్మిరి వస్తూ ఉందంటే డిస్క్ కూడా కంప్రెషన్ అయిన ఉంటుంది ఎక్కడో, మీకు కంప్రెషన్తో పాటు ప్రొలాప్స్ అయి ఉంటుంది. ట్రీట్మెంట్ పార్ట్లో మీకు ఆ ప్రొలాప్స్ రిమూవ్ క్లియర్ చేసుకొని ఆ కంప్రెషన్ అలానే ఉందేమో చూసుకోవాలి. లేదంటే డిస్క్ బల్జ్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుంది మీకు. డిస్క్ బల్జ్ కానీ డిస్క్ డీజనరేషన్ కూడా మీకు ఇవే కంప్లైంట్స్ కనిపిస్తుంటాయి. మీరు ఎట్లా హైదరాబాద్ అన్నట్టున్నారు కదా, మీరు ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకుని రండి, ఒకసారి పర్సనల్ నేను చూస్తాను. ఎందుకంటే అంత సఫర్ అవుతున్న సర్జరీ తర్వాత కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి, ఎందుకంటే సర్జరీకి పోకుండానే దాన్ని మేనేజ్ చేయొచ్చు మనము. బట్ సర్జరీ అయిపోయింది కాబట్టి ఒకసారి మీరు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకొని రండి, నేను చూస్తాను ఇక్కడ హైదరాబాదే కాబట్టి. రైట్ డాక్టర్, ఇంతకుముందు మనం చెప్పుకున్న అంశం చూస్తే ఇన్ఫర్టిలిటీ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఈ జనరేషన్లో. ముఖ్యంగా ఈ హైటెక్ లైఫ్లో చాలా డిప్రెషన్కి కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అండ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ముఖ్యంగా హోమియో ద్వారా?
జనరల్గా మీకు ఏంటంటే ఇప్పుడు మీకు మేల్ రీజన్స్ కూడా చెప్పేసాం కదా, ఇంకా ఫీమేల్ రీజన్స్ కూడా మనం మేజర్గా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫీమేల్ రీజన్స్ మీకు చాలా ప్రైమరీగా దొరుకుతాయి. కామన్గా మనం చూసే ఫీమేల్ రీజన్స్లో ఓవ్యులేషన్ ప్రాబ్లమే ఉంటుంది చాలా మందికి. అంటే సరిగైన సైకిల్ సరిగా లేకపోవడం కానీ, డిలేడ్ మినిస్టర్స్ కానీ, ఎగ్ రిలీజ్ కాకపోవడం కానీ, ఎక్కువగా 30-40% ఆఫ్ పేషెంట్స్, మోర్ దాన్ 50% ఆఫ్ పేషెంట్స్ నేను చూసిన కేసులో ఓవ్యులేషన్తో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సరే ఎగ్ రిలీజ్ కావట్లేదండి, ఇంజెక్షన్ తీసుకుంటే ఎగ్ పెరుగుతుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది, రప్చర్ కావట్లేదు అని. సో ఇది కామనెస్ట్ కాజ్ అనమాట. దాంతో ఇంకా పీసీఓడి కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎండోమైసిస్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేదంటే సమ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావడం, సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండరీ ఫ్యాక్టర్స్కి వెళ్ళిపోతాయి. ప్రైమరీలో మనం ఈ 4 కనిపిస్తాయి ఎక్కువగా, పీసీఓడి ఒకటి, ఫైబ్రాయిడ్స్ ఒకటి, ఎండోమెట్రియోసిస్ ఒకటి, ప్లస్ ఇది ఒకటి, ఏది ఓవ్యులేషన్ ఒకటి. ఈ ఓవ్యులేషన్ కూడా మనము బాగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు హోమియోపతి మెడికేషన్ వల్ల ఓవ్యులేషన్ సైకిల్ బాగా రెగ్యులేట్ చేయొచ్చు. ఈవెన్ హార్మోన్ ఇంజెక్షన్స్ లేకుండానే మేనేజ్ చేసుకోవచ్చు. ఆ ట్రీట్మెంట్ పార్ట్ మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను పర్సనల్గా నేను చూశాను కాబట్టి, సక్సెస్ రేట్ నా దగ్గర నేను బాగా చూశాను కాబట్టి నాకు దాని గురించి అర్థమవుతుంది. సో ఇలాంటి కాజెస్ కానీ ఉంటే కదా తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఒక మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ని అప్రోచ్ అయితే కానీ సరైన డాక్టర్ని ఎంచుకోవాలి. ఇలాంటి కేసులో వేసుకుంటే పరిష్కారం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. మణి గద్వాల్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే మణి గారు. మేడం, డాక్టర్తో మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. హలో, చెప్పండి. మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. సరే డాక్టర్, నమస్తే సార్. నమస్తే సార్, మాకి కడుపు నొప్పి ఎక్కువ ఉంది సార్, బాధ. మళ్ళా పాస్కి వెళ్తాం కదా, ఆడ మంట పుడుతుంది సార్. అంటే కడుపు నొప్పి మరి స్కాన్ తీసి చూసారా, ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని? లేదు సార్, అప్పుడప్పుడు వెళ్ళినాము, ఏం కాదులే అని ఇట్లనే అన్నారు. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో నొప్పి ఎక్కువ అయింది సార్. మరొకసారి మీరు ఒక పని చేయండి, యూరిన్ టెస్ట్ ఒకసారి, కల్చర్ ఒకసారి చేయించుకుంటే ఎందువల్ల తెలిసిపోతుంది మనకి ఆ ప్రాబ్లం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు, పెద్దగా భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే లేడీస్లో కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మీకు షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? షుగర్ ఏం లేదు సార్, ఈ మధ్యలో కొద్దిగా ఎక్కువ అయింది కడుపులో నొప్పి. సో మీకు ఒక పని చేయండి, మరి యూరిన్ ఒకసారి టెస్ట్ చేయించని చెప్తాను. యూరిన్ టెస్ట్, కల్చర్ అంటే చేస్తారు వాళ్ళు. ఒక స్కాన్ కూడా కడుపులో తీస్తే కనుక మీకు తెలిసిపోతుంది ఏంటి ప్రాబ్లం అనేది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఏమీ తెలియకుండా ఎందుకు వచ్చిందో మనం చెప్పలేం కదా. ఈ 2 రీజన్సే ఉంటాయి. కానీ కామన్గా చాలామంది లేడీస్లో వస్తుంది. మీరే భయపడాల్సిన అవసరం లేదు. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం మందులతో కంట్రోల్ చేయొచ్చు. మీరే వర్రీ కానవసరం లేదు. మీరు ఒకసారి చూపించుకుని రండి. ఎవరు దొరకలేదు సార్ నాకు డాక్టర్లు మంచివాడు అనుకుంటే ఒకసారి మీరు హైదరాబాద్కి రండి, నేను పరిష్కారం చూపిస్తాను. కానీ పెద్దగా మీరు దాని గురించే భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాబ్లం అది, దాని గురించి ఆలోచన అవసరం లేదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, దేవి, సరూర్ నగర్ నుంచి. దేవి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి. అది నాకు నడుంలో L4, L5 అవి వచ్చాయండి. అంటే నేను మంచం నుంచి పడిపోయాను. తర్వాత ఎంఆర్ఐ తీయించుకుంటే L4, L5 అవి వచ్చాయని చెప్పారు. ఇప్పుడు 3 నెలల క్రితం పడిపోయాను. నాకు పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చారు, వాడాను, కానీ తగ్గకపోగా ఇప్పుడు నాకు కుడికాలు నడుం దగ్గర నుంచి పాదం దాకా సరిపేస్తుంది, కింద పెట్టలేని కాలు, విపరీతమైన పెయిన్. దాంతో పాటు నడుం నొప్పి ఉంటుంది, చాలా యాత్రగా ఉంటుంది, నరకయాత్రగా అనిపిస్తుందండి. అంతా మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే L4, L5 దగ్గర డిస్క్ బల్జ్ అయి ఉంటుంది, లేకపోతే పడడం వల్ల మీకు డిస్క్ ఏమైనా కంప్రెషన్ అయి ఉంటుంది ఆ ఏరియాలో. మీకు ఒక్కసారి మీరు ఎక్కడుంటారని తనుకన్నారా? ఎక్కడున్నారు? సరూర్ నగర్ అనుకుంటే మీరు ఒకసారి ప్లాన్ చేసుకుని రండి, మీకు పరిష్కారం చూపిస్తే. ఎందుకు భయపడతారు మీరు? అంత సఫర్ అయ్యేంత అవసరం లేదు. ఎందుకంటే సరూర్ నగరే కాబట్టి, హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఒక విజిట్ మీరు ఆ రిపోర్ట్స్ సహా రండి పర్సనల్గా. నేను తప్పనిసరి మీకు పెయిన్ తగ్గిస్తాను. ఫస్ట్ పెయిన్ తగ్గించి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాను, తర్వాత మీతో చూసుకోవచ్చు. ఎందుకంటే ఎంత సీవియర్ పెయిన్ ఉన్నా కూడా నాకు తెలుసు కాబట్టి, నేను ట్రీట్ చేశాను కాబట్టి అంత హ్యాపీగానే ఉన్నారు. మీరు అంత నరకయాతన పడేంత అవసరం లేదు ఇలాంటి ఇష్యూస్లో. ఒకసారి ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకుని రండి, తప్పనిసరి పరిష్కారం చూపిస్తాను. రైట్ డాక్టర్, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇన్ఫర్టిలిటీ అనేది అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఇద్దరు భాగస్వామ్యం ఉంటుందని చెప్తున్నారు. అయితే దీని నుంచి బయటపడడం అంటే ఎలా? చాలా మందికి ఏంటంటే మీకు ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చిందంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కదా అని చెప్పి భయపడుతుంటారు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే సరైన డాక్టర్గా దొరికితే మాత్రం ఇన్ఫర్టిలిటీ అనేది కూడా పెద్ద సమస్య కాదు. రెగ్యులర్గా మనం హ్యాండిల్ చేసే కేసుల్లాగానే ఉంటుంది అది కూడా. ఎందుకంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నా క్లినిక్ వచ్చేవాళ్ళు
అదే తీసుకొస్తారు, ఆ రిపోర్ట్స్ని తీసుకొస్తారు, పిల్లలు పుట్టలేదండి 5 years అయింది 10 years అయింది అంటారు. అంత హడావుడి చేసి మేము చూడట్లేదు దాన్ని. ఎలా ఇంతకుముందు అన్ని కేసులు ఎలా చూస్తున్నాం అలానే దానిపైన ఫోకస్ చేస్తున్నాం అంతే. అంతేగాని నీకు ఇన్ఫర్టిలిటీ వచ్చేసింది, మీ లైఫే వేస్ట్ అయిపోయింది, మీ ఇద్దరికి దీనికోసం మీరు చాలా తిరగాలని చెప్పి అంత అవసరాలు ఏముండవు మీకు. సింపుల్గా హ్యాండిల్ చేయడం, ఒక 3-4 months 6 months వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అయిపోతున్నారు. మరి కన్సీవ్ అయిన వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు కొందరు, కాని వాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకొని ఒక 5 years తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సార్ మీ మందులు 4 months వాడడం పిల్లలు పుట్టేశారు అని చెప్పి. అంటే వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళకు ఆ టైం దొరకలేదో, లేకపోతే ఈజీగా అయిపోయింది కాబట్టి దానికి పెద్ద వాల్యూ లేకుండా పోయిందో చెప్పలేను మీకు. ఎందుకంటే మనమేమి హడావిడి చేసి ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో అలాంటి పేషెంట్స్ చాలామంది చూశాను. 5 years తర్వాత వచ్చి సార్ మీ మందులు వాడితే మాకు పిల్లలు పుట్టేస్తారని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరో ఆ గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళే కొందరే వస్తారు, సార్ పాప పుట్టింది చూడండి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే అంటే అంత చిన్న సమస్యలాగానే అది మేము హ్యాండిల్ చేసాం తప్ప అదేదో పెద్ద మేజర్ ఇష్యూగా చేయట్లేదు. సరైన డాక్టర్ని ఎంచుకోవాలి తప్పనిసరిగా. సరైన డాక్టర్ని ఎంచుకుంటే మాత్రం ఇన్ఫర్టిలిటీ సమస్య పెద్ద సమస్య కానే కాదు. అది ఇంపార్టెంట్. మరొక కాలర్తో మాట్లాడదాం. రాముడు ఫ్రమ్ ఉరవకొండ. నమస్తే రాముడు గారు. నమస్తే మేడం. డాక్టర్తో చెప్పండి సమస్య. చెప్పండి డాక్టర్ గారు, మాకు సయాటికా ఉంది. ఓకే. ఎడమకాలు పాదం వరకు విపరీతమైన బాధ, జోగం ఉన్నాయి. ఓకే. ఎంఆర్ఐ తీసారా? ఏమంటే ఎంఆర్ఐ తీసినాము, L4 L3 అన్నాడు. ఓకే. అరిగిపోయినాయి. అంటే మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మరి ఏదైనా అలోపతి కానీ ఏదైనా? ఏమో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము, ఆయుర్వేదం మీరు చూసినాను, అందుకు ముందు మరి ఎందుకు హోమియోపతి ట్రై చేయలేదు మీరు? హోమియోపతి ట్రై చేస్తే పెయిన్ తగ్గిపోయేది కదా మీకు. బిఫోర్ కరోనా హోమియోపతి ట్రై చేసింది. సరే ఒక పని చేయండి, మీరు హోమియోపతి వాడినా తగ్గలేదు అనుకున్నప్పుడు మీరు సరైన డాక్టర్ని మీరు ఎంచుకోలేకపోయారు, దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకసారి మీరు ఆ రిపోర్ట్ నాకు పెట్టండి, చెప్తాను. ఎంఆర్ఐ రిపోర్టు అది ఎంతవరకు కండిషన్ క్రిటికల్గా ఉందా, ఎంతవరకు కాంప్లికేటెడ్ చూస్తాను. ఏదైనా మీకు ముందు పెయిన్ తగ్గించేస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. పెయిన్ తగ్గిన తర్వాత మీతో చూసుకోవచ్చు మనము. మీరు రాగలితే రండి, పర్సనల్గా చూస్తాను. రాలేకపోతే ఒకసారి రిపోర్ట్ పెట్టండి, దాన్ని బట్టి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాను. మీకేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సయాటికా పెయిన్ అనేది నేను రెగ్యులర్గా చూసే కేసులే, కానీ అది చాలా హ్యాపీగా తగ్గిపోతుంది, ప్రశాంతంగా ఉంటారు అందరూ కూడా. మీరంత బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సరైన డాక్టర్ని ఎంచుకోకపోవచ్చు, లేదంటే మీరు సరైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వలేకపోవచ్చు, లేదంటే మీకున్న ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఎందుకు చెప్తానంటే ఒక మంచి డాక్టర్ ఉండాలి, ఒక మంచి మెడిసిన్ ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మీకు ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది తప్ప ఈ రెండు కలగకపోతే ఎక్కడ సక్సెస్ కాదు. హోమియోపతి డాక్టర్ ఎస్పెషలీ వేరే సిస్టమ్స్లో కంటే కూడా. అందువల్ల మీరు నా ఉద్దేశం ప్రకారం ఒకసారి రిపోర్ట్ పంపండి, మీకు పెయిన్ తగ్గిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ డాక్టర్ సయాటికా, సయాటికా ఎక్కువ కాలర్స్ కూడా ఇందులోనే ఉంటున్నారు. అసలు ఈ సమస్య ఏ వయసు వారిలో కనిపిస్తూ ఉంటుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా? జనరల్గా మనకు సయాటికా స్పెసిఫిక్ ఒక ఏజ్ అనేం లేదు. ఎందుకంటే మీకు అది 10 years వాడైనా 15 years వాడైనా 60 years వాడికైనా ఎవరికైనా రావచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. అంటే చిన్నపిల్లలే 3-4 floors ఎక్కేసి పెద్ద బ్యాగ్ వేసుకుని ఎక్కే స్కూల్కి ఎక్కే పిల్లలు ఉన్నారు. ఆ ప్రెజర్ పైన డిస్క్ల పైన పడుతూనే ఉంటుంది ఎప్పుడైనా కూడా. మీకు ఈ డిస్క్లు ఏంటి L4 L5 L5S1 దగ్గర ఒక డిస్క్, L5S1 డిస్క్ మధ్యలో ఒక నెర్వ్ ఉంటుంది మీకు. ఆ నెర్వ్ చాలా పెద్ద నెర్వ్ అనమాట, సయాటిక్ నెర్వ్. మనకు అది హిప్ టు ఫుట్ వరకు ఉంటుంది. అది సింగిల్ నెర్వ్ అనమాట, చాలా స్ట్రాంగ్ నెర్వ్ అది కూడా. ఆ నెర్వ్ పైన ఒత్తిడి పడ్డప్పుడు మీకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, సయాటికా సిమ్టమ్స్. ఆ ఒత్తిడి ఎప్పుడు పడుతుంది మీకు? మన లైఫ్ స్టైల్ బట్టి కావచ్చు, డ్రైవింగ్ చేస్తూ పడే ఛాన్స్ ఉండొచ్చు, ఒబెసిటీ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, డిస్క్ పైన దెబ్బలు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు, వైటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, ఏవైనా కావచ్చు మీకు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మీకు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మీకు ఇక్కడ ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి మీకు. కాలర్తో మాట్లాడదాం. విశ్వనాథం గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి విశ్వనాథం గారు, డాక్టర్తో మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు. చెప్పండి. ఇప్పుడు నాకు 67 years అండి. ప్రోస్టేట్కి నేను టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే. అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాళ్ళ ప్రకారం సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎనీ టైం ఎప్పుడైనా ఆపరేషన్ చేసుకుంటే మంచిది అంటున్నారు. ఓకే. అయితే హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయండి? అంటే మీకు ప్రోస్టేట్ గ్లాండ్కి రెగ్యులర్గా వాడే కేసులు అండి ఇవన్నీ కూడా. బట్ మీరు ఇక్కడ ఏంటంటే ఒకసారి పిఎస్ఏ టెస్ట్ కూడా చేసుకోండి. మీరు పిఎస్ఏ టెస్ట్ ఎలా ఉందో చూడండి ఫస్ట్. పిఎస్ఏ నార్మల్గా ఉంది, ఓన్లీ సైజ్ ఒకటి పెరుగుతుందంటే మాత్రం మీరు హోమియోపతికి వచ్చేయండి. దాన్ని నేను ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాను, వరి అవసరం లేదు. ఎప్పుడైనా మనకి యూరిన్లో మంట ఎక్కువ వచ్చినా, యూరిన్లో బ్లడ్ వచ్చినా, యూరిన్ పోస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించినా, అసలు డ్రాప్కు చాలా కష్టంగా అనిపించినా కూడా
వెయిట్ లాస్ అవుతున్నా, ఇవన్నీ మన సిమ్టమ్స్ మీకు ఆ ప్రోస్టేట్ కాంప్లికేట్ అవుతుందని తెలిసిపోతుంది మీకు. అప్పుడు అందుకోసం మనం పిహెచ్ టెస్ట్ చేస్తాం, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ అని చేస్తాం. ఆ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ ఏమైనా అబ్నార్మల్గా ఉంది అంటే మాత్రం అప్పటికే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అబ్నార్మల్గా ఉన్నా కూడా ఒకసారి బిటైన్ ప్రోస్టేటిక్లో కూడా అబ్నార్మల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మీరు ఏం పెద్ద వరి అవసరం లేదు, సర్జరీకి పోవాలని అంత అవసరాన్ని పడాల్సిన అవసరం లేదు. సో ఈ సిమ్టమ్స్ మీకుండి ఒకసారి ఆ పిహెచ్ టెస్ట్ చేసుకుని మీరు కన్నా వస్తే కన్నా తప్పనిసరిగా మీకు ఈ ఏజ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేయచ్చు, సర్జరీకి పోయేంత అవసరం రానివ్వకుండా. ఇన్ఎవిటబుల్ తప్పదనుకుంటే అప్పుడు మనం చెప్తాను ఇది తప్పని కేసు అండి, కొన్ని కేసులు వెళ్ళాల్సి వస్తుంది అనేది. కానీ నాకు తెలిసి ఎవరూ సర్జరీకి వెళ్ళేది హ్యాపీగానే ఉన్నారు. డాక్టర్ మరొక కాలర్తో మాట్లాడదాం. వెంకటరమణ గద్వారం నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే వెంకటరమణ గారు, డాక్టర్తో మాట్లాడండి. మేడం మా పేరు వెంకటేష్. నడుము నొప్పి ఎక్కువ ఉంది మేడం. నడుము నొప్పి ఎక్కువ ఉంటే నువ్వు చేసే వర్క్ ఏంటి? మేము చేసే వర్క్ మగ్గం సార్. సో మగ్గం నేర్పుతున్నప్పుడు మీరు ఒకటో కూర్చొని ఉన్నారు కదా, కంప్లీట్గా కంటిన్యూస్గా కూర్చొని ఉంటారు కదా, ఎముక పైన ఒత్తిడి పడుతుంది కదా ఎట్లయినా కూడా. అవును సార్, అంతవరకు హ్యాండ్లూమ్ వర్క్. హ్యాండ్లూమ్ వర్క్ అంటే మీకు కంటిన్యూగా 5-6 గంటలు అంటే కూర్చొని అలా చేస్తున్నప్పుడు మీకు ఒత్తిడి పడినప్పుడు ఆటోమేటిక్గా నడుము నొప్పి వస్తుంటుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు లేవడము, కూర్చోవడము, వాకింగ్ చేయడం అంటే చేయాలి. కొన్ని రోజులు చేస్తే కానీ నొప్పి తగ్గుతుంది. ఏమైనా విటమిన్ డి తక్కువగా ఉందేమో చూడండి ఒకసారి, ఆ డి విటమిన్ వేసుకొని కాస్త. బి విటమిన్ తక్కువ ఉన్నా కూడా నొప్పి వస్తుంది, ఏజ్ని బట్టి వస్తుంది, మీరు చేసే పనిని బట్టి వస్తుంది. ఎన్ని చేసినా నాకు తగ్గలేదు డాక్టర్ గారు అనుకుంటే మాత్రం మీకు ఊళ్ళో ఒక మంచి హోమియో డాక్టర్ గారిని దొరికితే కన్నా వెళ్ళండి, ఒక కంటిన్యూగా 5-6 వాడండి, మంత్స్ వాడండి, నొప్పి తగ్గిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అప్పటికీ నాకు తగ్గలేదు డాక్టర్ గారు, హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అని మీరు అనుకుంటే నా దగ్గర రండి, నేను తగ్గిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. రైట్ డాక్టర్, ఇప్పుడు సాధారణ నొప్పికి సయాటికా నొప్పికి చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో దాన్ని జనం ఎలా గుర్తుపట్టాలి? చాలా మంది భయపడుతూ ఉన్నారు, సాధారణమైన నొప్పి కూడా అదేనేమో అని భయపడుతున్నారు. అంటే కామన్ బ్యాక్ పెయిన్ అనుకోవడం కూడా మీకు చాలా మంది అది మిమిక్ చేస్తుంది సేమ్ బ్యాక్ పెయిన్ లాగానే. బట్ సయాటికా పెయిన్ ఎలా ఉంటుందంటే మీకు హిప్ నుంచి ఫుట్ వరకు కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. కాలు వాళ్ళు అలా ఒక 360 ఒక 90 degrees యాంగిల్లో కూడా ఎత్తమని చెప్తే కానీ ఎత్తలేరు పేషెంట్. 60 వరకు వచ్చేసరికి చాలా నొప్పి డాక్టర్ కానీ ఏడ్ చేస్తారు, అంత సివియర్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్. అసలు బెడ్ రిడ్ అయిపోతారు చాలామంది. అంటే మేము పని చేయలేమని చెప్పి మొబిలిటీ కూడా రెస్ట్రిక్ట్ అయిపోతుంది, కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసేసుకుంటారు. అంటే మేము లేవలేము, కూర్చోలేము, అడుగు వేస్తే నొప్పి వస్తుంది మాకు అనేది. ఎప్పుడైనా హిప్ నుంచి ఫుట్ వరకు నొప్పి వస్తూ ఉంది, తిమ్మిరిగా ఉంది, స్టిఫ్నెస్గా ఉంది, నడుస్తుంటే పట్టేసినట్టుగా ఉంది, మంటగా ఉంది, కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతున్నాను, పడిపోతున్నట్టుగా ఉంది అంటే మాత్రం సస్పెక్ట్ చేయాలి సయాటికా సమస్య కావచ్చు అనేది. అప్పుడు ఒక ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీసినప్పుడు, ఎంఆర్ఐ తీస్తే మనకు నర్వ్ ఎక్కడ కంప్రెషన్ అయిందో కూడా తెలిసిపోతుంది మనకు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అర్థమవుతుంది కాబట్టి. సో అలాంటి ఇష్యూస్లో అప్పుడు మనకు అది సర్జికల్ కేసు అని చాలామంది అనుకుంటారు, కానీ మెడికల్గా మనం మేనేజ్ చేయొచ్చు. తప్పదనుకుంటే కొన్ని కేసులో సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ తప్పదు, కానీ మెజారిటీ కేసులో నేను చూసిన కేసులో కూడా మెడికల్ మేనేజ్మెంట్తో హ్యాండిల్ చేశాం దాన్ని. కాబట్టి మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని మీకు తెలిస్తే మాత్రం నొప్పిగా ఉంది, ఇంబ్యాలెన్స్గా ఉంది, నమ్నెస్ ఉంది, తిమ్మిరి ఉంది, నడలేకపోతున్నానండి, అడుగు పడితే చాలా ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం సయాటికా కావచ్చు, సస్పెక్ట్ చేయాలి. అప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అంటే డాక్టర్ మీరు చెప్తున్నట్టు ఈ సయాటికా రాకుండా అయితే చేయడానికి లేదు, అయితే లైఫ్ స్టైల్ని ఎలా మేనేజ్ చేయాలంటారు? ఎందుకంటే అన్ని రంగాల వాళ్ళు ఎక్కువ ప్రెషర్ తీసుకునే వృత్తి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, బరువు మోస్తారంటున్నారు, బ్యాగ్ మోస్తారంటున్నారు. సో ఎలా మేనేజ్ చేయాలి? ఇక్కడ ఏంటంటే చెప్పడం ఈజీ కానీ ప్రాక్టికల్గా చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం కూర్చోవద్దంటే కూర్చోని వస్తుంది. ఇప్పుడు నేనే చెప్తాను కూర్చోకూడదు, లేవాలి నువ్వు మధ్యలో అన్నాను. నేను కంటిన్యూస్గా 7-8 hours కూర్చొని ఉంటాను, లేవలేను, పోయి ఛాన్స్ కూడా రావట్లేదు. సో ఈవెన్ వాష్రూమ్ పోవడానికి కూడా నేను లాస్ట్ 3 o'clock అప్పుడే ప్లాన్ చేస్తాను తప్ప మధ్యలో వెళ్ళట్లేదు మరి. సో నేను కూడా చేయలేకపోవచ్చు. అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కావచ్చు, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కావచ్చు, ఏమైనా వెయిట్స్ ఎత్తేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇంట్లో చాలామంది లేడీస్ అంటే ఏదైనా గ్యాస్ సిలిండర్ అయిపోయిందంటే మీరు టక్కన తీసి టక్కన పెట్టేస్తారు. ఆ టక్కన తీసి పెట్టడం వల్ల కూడా మీకు ఆ ప్రెజర్ పడి ఆటోమేటిక్గా సయాటికా ఛాన్స్ ఉంటుంది. అనుకోని పిల్లలు ఎగురుతూ ఉంటారు, బ్యాగ్ పడుకోబెట్టుకుని ఎగిరిపిస్తుంటారు, ఎగిరినప్పుడు వాళ్ళు ఆ ప్రెజర్ కూడా ఒకసారి సయాటికా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్రైవింగ్ అంటే ర్యాండమ్గా వెళ్ళి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు, చాలామంది టక్కన ఎక్కి టక్కన దిగేస్తుంటారు, అక్కడ సయాటికా సమస్య వస్తుంది. ఇలాంటి డెలికేట్ ఇష్యూస్, డెలికేట్ రీజన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఒబేసిటీ అని, డ్రైవింగ్ అని, బరువులు ఎత్తడి లిఫ్టింగ్ కానీ, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కానీ, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కానీ, ఇలాంటివన్నీ కాంబినేషన్ మన లైఫ్లో ఏంటంటే తెలియకుండా జరిగిపోతుంటాయి. ఇవన్నీ ఇలాంటి చోట్ల మనం కేర్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీకు దీని పాసిబిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మిగతా మనం ఏం చేయలేము, ఇన్ఫెక్షన్స్తో తగ్గింది, వాటితో వచ్చింది, వీటితో వచ్చింది, టీబీ వస్తే వచ్చింది అంటే ఇవన్నీ ఏం చేయలేరు, అవి మనకు ఎవాల్యుయేషన్ అని తెలుస్తాయి మీకు. కానీ ఈ 5 factors మన లైఫ్లో ఎప్పుడు రైలు మనం ఫేస్ చేస్తాం కాబట్టి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే రాకుండా మనం నిలిపే ఛాన్స్ ఉంటుంది. రైట్ డాక్టర్, ఇది ఇన్ఫర్టిలిటీ కావచ్చు, సయాటికా కావచ్చు, డౌట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. ఫర్ మోర్ అప్డేట్స్ కమింగ్ సూన్, కీప్ వాచింగ్ 10 TV.